ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ లో 3 రోజుల కర్ణాటక ధ్యాన మహాయజ్ఞం 2024 వేడుకలు. నల్గొండ జిల్లా బృందావనపురం గ్రామంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. నిర్మల్ జిల్లా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. గుంటూరు జిల్లా శ్రీ మంజునాథ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన బోధన. సత్యసాయి జిల్లాలో ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులు. బాపట్ల జిల్లా పెద్దపాలెంలో 11 రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ లో 3 రోజులు కర్ణాటక ధ్యాన మహాయజ్ఞం 2024 కార్యక్రమాన్ని కర్ణాటక పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం బుద్ధ పౌర్ణమి వేడుకల్లో భాగంగా బ్రహ్మర్షి ప్రేమ్నాథ్, సిటిడిఐ సిఇఓ మరియు మెడిటేషన్ అండ్ పర్సనల్ లైఫ్ ట్రైనర్ సురేష్ కోల్బర్గి, యూత్ అవేకన్ ట్రైనర్ దివ్యశ్రీ, పైమా ప్రెసిడెంట్ విశ్వ, ఫార్మర్ రంగన్న తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ధ్యాన ఆత్మజ్ఞాన సందేశాలను అందించారు. ఈ నేపథ్యంలో అఖండ సామూహిక ధ్యానం మరియు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతో అట్టహాసంగా జరిగింది. ಅಲ್ಲಿ ಈ ಅದ್ಭುತವಾದ ಜ್ಞಾನ ಹುಟ್ಟಿದ್ದು. ಅವಾಗ ಹೇಳಿದ್ರು, ಆತ್ಮೇ ಪರಬ್ರಹ್ಮ, ದೇಹವೇ ದೇವಾಲಯ, ಜೀವವೇ ದೈವವು, ಸಾಧನೆ ಸಮಯವು, ಶ್ವಾಸವೇ ಗುರುಗಳು, ಸಹನವೇ ಪ್ರಗತಿ, ಅನುಭವವೇ ಜ್ಞಾನ, ದಾನವೇ ಧರ್ಮವು, ಧರ್ಮವೇ ಪುಣ್ಯವು ಅಂತ ಮೇಲೆಯಿಂದ ಕೆಳಗೆ, ಕೆಳಗಿಂದ ಮೇಳೆಗೆ ಹೇಳಿ ಹೇಳಿ ಇವತ್ತು ನಾನು ಮರ್ತೋಗ್ಲಿಲ್ಲ, ಆವತ್ತು ಕಲ್ತ್ಕೊಂಡಿದ್ದು. ಇದು ಹೇಳಬೇಕಂದ್ರೆ ಒಂದು ದಿನ ಹೇಳ್ಬೋದು. నల్గొండ జిల్లా నడిగూడెం మండలం బృందావనపురం గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో 41 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను మాస్టర్స్ ఉపేంద్ర నాగమణి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు ధ్యానరత్న శైలజ పాల్గొని ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా పొందే లాభాలను ఎంతో చక్కగా వివరించారు. అనంతరం అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. మరి ఆయన కూడా శాంతిపుర మహర్షి దగ్గర ధ్యాన విద్య నేర్చుకుని యోగీశ్వరుడు అయ్యాడు కృష్ణుడు. శాంతిపు మహర్షి భగవద్గీత మొత్తం కృష్ణుడు చెప్పిందే కదా. భగవద్గీత ఎవరు చెప్పారు? కృష్ణుడు. ఎవరికి చెప్పిండు? అర్జునుడికి చెప్పిండు కదా. కురుక్షేత్ర యుద్ధంలో అందరూ నా తాత కనిపిస్తుండు, నా అన్నయ్య కనిపిస్తుండు, నాకు మన కుల గురువు అయిన ద్రోణాచార్యుడు కనిపిస్తున్నాడు, నా గురువు గారు ఆయన నేను ఎలా చంపాలి అని గాంధీవ కింద పడేస్తాడు అర్జునుడు. పడేస్తే కృష్ణుడు ఏమంటాడు, నువ్వు రాజువి, నువ్వేం చేయాలో అదే చేయాలి. ఎప్పుడు చచ్చిపోయారు వాళ్ళు? నీ తాత కాదు, నీ తండ్రి కాదు, అయినా నీ బాబాయిలు కాదు, నీ బాబాయ్ కొడుకులు కాదు, నీ అన్నలు కాదు. వాళ్ళు ఎప్పుడైతే వస్తాపహరణ జరిగినప్పుడు, అక్కడ ద్రౌపదికి అన్యాయం జరిగినప్పుడు మంచివాడి మౌనం దేశానికి శాపం. మంచివాళ్ళు చూస్తూ మౌనంగా కూర్చున్నారు. నిర్మల్ జిల్లా భైంసా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ధ్యాన శిక్షణ తరగతులను ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా పిఎస్ఎస్ఎం ఆర్గనైజింగ్ సెక్రటరీ మాస్టర్ స్వాతి సాంగత్యంలో సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోహన్, నారాయణ, విశ్వంబర్, లింబాద్రి, లక్ష్మణ్, గోవర్ధన్ తదితర మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక చిన్న అబ్బాయి వచ్చాడంట. వస్తే చిన్న తల్లి వాళ్ళ బాబుని తీసుకుని వచ్చిందంట. ఏమని వచ్చిందంటే వాళ్ళ బాబు బెల్లం తినడం మానిపించడానికి తీసుకొని వచ్చింది. మీకు తెలిసే ఉంటుంది, ఆ గురువుగారు మా బాబు బెల్లం తింటున్నాడండి, మానేయాలి, మీరు చెప్పండి అని అంటే సార్ అన్నారట పరమహంస గారు, ఒక వారం 10 రోజుల తర్వాత రామ్మ అని అన్నాడు. వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాడంట, నాయన నువ్వు బెల్లం తినడం ఆపేవు అని అంటే ఆ పిల్లడు సరే అన్నాడు. ఎందుకు? అంతకుముందు ఆయన బెల్లం తినడు, ఆయన తినకుండా చెప్తే అనుభవ జ్ఞానం లేదు కాబట్టి ఆయన తిని దాన్ని మానేసిన తర్వాత అప్పుడు
ఆ అబ్బాయికి చెప్పాడంట. అంటే మనం ఏదైతే పాటిస్తామో పాటించి చెప్పింది ఏమిటి అని అంటే మనం ఫలితం ఆశించినా ఆశించకుండా ఆ పని అక్కడ జరుగుతుంది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కోర్నేపాడు గ్రామం శ్రీ మంజునాథ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాన్ని శ్రీ మంజునాథ పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ ఆదినారాయణ జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యానం ఎంతో అద్భుతంగా జరిగింది. నా బిడ్డలు, నా మానవ సంతానం, నా ముదిమన సంతానానికి రెడీ అయి ఉన్నారు. ఐదవ జనరేషన్ నేను జీవితానుభవంలో కుటుంబాల చాలా పరిమితుల్లో మనం ఎలా జీవించామనే దాన్ని నేను ఇప్పుడు మీకు అనుభవపూర్వకంగా చెప్తాను. జీవిత శాస్త్రమే ధ్యాన శాస్త్రం, ఆత్మశాస్త్రం. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురం శ్రీచక్ర పిరమిడ్ ఉచిత ధ్యాన శిక్షణ కేంద్రంలో సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని మాస్టర్స్ విజయలక్ష్మి దశరథ రామయ్య ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాస్టర్ విజయలక్ష్మి మానవుని శరీరంలో ఉండే చక్రాలు, రంగులు, స్వరాలపై అవగాహన కల్పిస్తూ చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరూ సామూహిక సంకల్ప ధ్యానం చేశారు. పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా, అలసిపోతే మీకు నిద్రించిన చల్లగాలితో ఒళ్ళంతా నిమిరిన, అలసిపోతే మీకు నిద్రించిన చల్లగాలితో ఒళ్ళంతా నిమిరిన. సత్యసాయి జిల్లా ధర్మవరం ధర్మపురి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సత్యసాయి జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కాశీ విశ్వనాథ్ జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ధ్యాన శాకాహార విశిష్టతను తెలియజేస్తూ పత్రిజీ ప్రబోధాలను వేమన పద్యాల ద్వారా వివరించారు. అనంతరం అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. మర్చిపోదాం, శరీరాన్ని మర్చిపోదాం, కుటుంబాన్ని మర్చిపోదాం, సమాజాన్ని మర్చిపోదాం. కేవలం మన ధ్యాసంతా శ్వాస మీదే. మన శ్వాసే మన గురువు, మన శ్వాసే మన గురువు, మన మనస్సే శిష్యుడు, మన మనస్సే శిష్యుడు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను సత్యసాయి జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ లలిత తమ ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఏ ఆలోచన లేని స్థితికి అప్పుడు అద్భుతమైన ఆనందానుభూతిని పొందుతున్నాం. జరిగిందా? అది జరిగింది. అందరికీ పొందుతున్నాం. ఎందుకు అట్లా డౌట్ పెడుతున్నారు? నిద్రలో గాఢ నిద్రలో ప్రతి ఒక్కరికి జరుగుతుంది. అక్కడ ఏమీ ఉండదు, అందరికీ కలుగుతోంది. ఇప్పుడు ధ్యానం చేసినాం అనుకోండి, ఈరోజు పల్లె ఉండిందబ్బా ధ్యానం అని ఏముంది అంటాం. ఏదో చాలా బాగుంది అంటామా లేదా? ఆ చెప్పేకి రాదు, అందుకే పల్లె ఉండింది అంటాం అంతే. దాన్ని అనుభూతి వర్ణించేకి రాదు, ఎవరికి వాళ్ళే అది అనుభూతి చెందాలి. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కొత్తపేట బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా సత్యసాయి జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాస్టర్ గౌరీశంకర్ జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఒత్తిడిని ధ్యానం ద్వారా ఎలా అధిగమించవచ్చో తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మంచి విషయాలు మన కంటితో చూస్తున్నప్పుడు అప్పుడు మన యొక్క స్థితి, మన యొక్క మనసు కూడా నిశ్చలంగా ఉన్నప్పుడు ఆ యొక్క ధ్యాన స్థితి కూడా మనం చేసే ఆ యొక్క ధ్యానం కూడా
తొందరగా ఆలోచన లేని స్థితిలోకి మనం వెళ్ళి ఆ ధ్యానం చేస్తున్నప్పుడు మనం తొందరగా ఆలోచన లేని స్థితిలోకి వెళ్తాం మాస్టర్స్. ధ్యానం చేయడానికి చూడండి, వీడికి వచ్చి కూర్చుంటేనే కాదు, ఆ నిత్య జీవితంలో మనం చేసే యొక్క ప్రతి పని కూడా మనం చేసే ఆ యొక్క ధ్యానం మీద ఆధారపడి ఉంటుందండి. ధ్యానం కుదరపోవడానికి కూడా కారణాలు అవే. పొద్దున్న చేసినప్పుడు కుదిరింటుంది, సాయంత్రం చేసే కుదరదు. ఎందుకు? ఇవన్నీ కారణాలు తెలుసుకున్నప్పుడే, దీని నుంచి మనం జయించుకున్నప్పుడే మనము ఆ ధ్యానంలో కూర్చునే స్థితి, ఆ ధ్యాన స్థితికి తొందరగా వెళ్ళగలుగుతాం. తప్పించి మిగతా ఏ రకాలు చేసినా మనం కూర్చునే ఉంటాం. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా సత్యసాయి జిల్లా PSSM ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో భగవద్గీత జ్ఞానాన్ని చాలా చక్కటి వివరణతో బోధించారు. ఓ చెట్టు నుంచి ఏదైనా ఓ నది నుంచి నీళ్ళు తెచ్చుకుంటావు. నీవి కావు, నీవు కొనుండా ఏం తెలుసా నీకు? నీ మనస్సుకు ఇవి ఉన్నాయే, ఇవి నీ దాన్ని నాకు ఇవ్వు అంటాడే. పత్రం అంటే ఈ శరీరం అనే పత్రం, ఇది నేను అనుకుంటున్నావు కాబట్టి ఈ శరీరం అనే పత్రానికి భగవంతునికి అర్పణ చేయి. పుష్పం అంటే హృదయ పుష్పం, నీ హృదయాన్ని భగవంతునికి సమర్పితం చేయి. ఫలం అంటే నీ మనస్సు, తోయం అంటే దాంట్లో మనసా వాచా కర్మణ శుద్ధమై ఆ తన్వయత్వంలో భగవంతునితో అనుసంధానమైనప్పుడు నీ కళ్ళ నుంచి జారువారేటటువంటి ఆనంద బాష్పం ఒక బుట్టైనా ఆయన తృప్తి తోయం. బాపట్ల జిల్లా చీరాల పెద్దపాలెంలో 11 రోజుల ధ్యాన శిక్షణ తరగతులను ఎంతో అద్భుతంగా చీరాల పిరమిడ్ మాస్టర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగింపు రోజులో భాగంగా మాస్టర్ పరుచూరి గాంధీ మరియు కళ్యాణ్ ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.